సార్ ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటి? క్యాన్సర్ అనగానే మనము జెనెటిక్ డిసీజ్ అనుకుంటాము, లేకపోతే వంశపారంపర్యంగానే వస్తుంది. కాకపోతే ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరగడానికి మేజర్ కారణం బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు మెజారిటీగా పెయిన్ ఉండదు. 90% ఆఫ్ ద గడ్డలు పెయిన్ ఉండవు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని మోస్ట్ కామన్ సిమ్టమ్. పెయిన్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉండదు అని కాదు. ఇవాళ రోజున ఇండియాలో ఎస్పెషల్లీ మోర్ అండ్ మోర్ యంగర్ ఉమెన్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. అండ్ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే యంగ్ ఏజ్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? జెనెటిక్గా వస్తుందా? బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల వస్తుందా? లేదంటే అండర్ గార్మెంట్స్ అండ్ డియోడ్రెంట్స్ వల్ల వస్తుందా? అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాంటి విషయాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీహర్ష, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్ ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటి? మీరు చెప్పింది నిజమే. బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఇప్పుడు మన అర్బన్ పాపులేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్గా మారిపోయింది. మేజర్ కారణాలు వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పొచ్చు. ఓకే. క్యాన్సర్ అనగానే మనము జెనెటిక్ డిసీజ్ అనుకుంటాము, లేకపోతే వంశపారంపర్యంగానే వస్తుంది, అలాంటివి అనుకునే అపోహ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరగడానికి మేజర్ కారణం లైఫ్ స్టైల్ అనే చెప్పాలి. ఓకే సార్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని మనం ముందుగా దాన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని మోస్ట్ కామన్ సిమ్టమ్. పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యే వాళ్ళలో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ గడ్డ, బ్రెస్ట్లో గడ్డల్లాగా తయారవ్వడం, లంప్స్ ఇన్ ద బ్రెస్ట్. ఒక అపోహ ఏమొస్తుందంటే ఆ లంప్స్ పెయిన్లెస్గా ఉన్నాయి, నొప్పి ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు మెజారిటీగా పెయిన్ ఉండవు. 90% ఆఫ్ ద గడ్డలు పెయిన్ ఉండవు. అందు గురించి అశ్రద్ధ చేసి కొంచెం లేట్గా వస్తారు. ఇప్పుడు నొప్పి ఏం లేదు కదా, అదే తగ్గిపోతుందేమోలే, ఇదేదో హార్మోనల్గా వచ్చిందిలే అని లేట్గా వస్తుంటారు. సో ఫస్ట్ సిమ్టమ్ ఇస్ బ్రెస్ట్లో గడ్డలు. సెకండ్ సిమ్టమ్ గడ్డలు వచ్చిన తర్వాత డిస్కంఫర్ట్, పెయిన్ రావడం. బ్రెస్ట్ పెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. అలాంగ్ విత్ పెయిన్ ఉంటే బ్రెస్ట్ ఉండదు అని కాదు. పెయిన్ కెన్ ఆల్సో బి ఎ సిమ్టమ్. పెయిన్ కెన్ ఆల్సో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా నిప్పుల నుంచి రక్తం కానీ నీరు కానీ కారడం, నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం, ఎప్పుడు యూజువల్గా ఉండే అపియరెన్స్లో కాకుండా అది లోపలికి లాగేసుకున్నట్టు వెళ్ళిపోవడం. బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్లో ఏమైనా ఎరుపుదనం ఎక్కువగా రావడము, లేకపోతే చర్మము మన నారింజ తొక్క మాదిరిగా మందంగా మారిపోవడము, లేకపోతే చర్మం లోపలికి రిట్రాక్ట్ అయ్యి గుంటలాగా పడడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సిమ్టమ్స్తో కూడా. ఓకే. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు? అంటే చాలా మందికి పెద్దవాళ్ళకి వస్తుంది అంటారు. ఇప్పుడు 20-30 ఏళ్లలో కూడా చాలా మందికి కనిపిస్తుంది. కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎల్డర్లీ ఏజ్లోనే వస్తుంది. కామన్గా 50 సంవత్సరాలు దాటిన వయసు వారికి రిస్క్ ఎక్కువ అని తరతరాలుగా చెప్పుకొస్తుంది, చదువుకొస్తుంది అదే. కానీ అన్ఫార్చునేట్ రియాలిటీ ఏంటంటే ఇవాళ రోజున ఇండియాలో ఎస్పెషల్లీ యంగర్ ఉమెన్, మోర్ అండ్ మోర్ యంగర్ ఉమెన్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. అండ్ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే యంగ్ ఏజ్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ బాగా అగ్రెసివ్గా కూడా బిహేవ్ చేస్తుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో వచ్చేటప్పుడు గడ్డలు అవి వచ్చినప్పుడు జనరల్గా అవి పాలగడ్డలు వెళ్ళిపోతాయి అనుకుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. గట్టిపడుతూ పాలు గట్టిపడ్డాయి అట్లా అనుకుంటారు. కానీ అది కనుక 1-2 వారాల్లో పోకపోతే అప్పుడు కూడా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అండ్ డాక్టర్లు కూడా అవేర్గా ఉండాలి. ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే రొమ్ములో వచ్చే గడ్డలు పాలగడ్డలు మాత్రమే కాదు, దెర్ ఈస్ అన్ ఎంటిటీ కాల్డ్ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్సో. సో ఇప్పుడు ఈ ఏజ్ డే అండ్ ఏజ్లో యంగ్ ఏజ్లో కూడా వస్తున్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి డయాగ్నోస్ చేయడానికి. సరే, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉందా? ఉంటుందండి. కాకపోతే కాంట్రరీ టు పాపులర్ బిలీఫ్, మెజారిటీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ ఎక్వైర్డ్ మ్యూటేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ వల్లనే వస్తాయి. గట్టిగా జెనెటిక్ కాజ్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగిన కేసెస్ 100కి 5 మాత్రమే ఉంటాయి. ఓన్లీ 5% కేసెస్లో మనం జెనెటిక్ కాజ్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము. ఒక 20% కేసెస్లోనేమో క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్, అంటే ఫ్యామిలీలో గ్రూప్ అవడం కేసెస్, అంటే ఒకటి లేదా 2 మందికి ఉండడం క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. 80% మందిలో అసలు మనం ఫ్యామిలీ రిలేషన్ ఏమీ చూడం. సో ఇక్కడ 2 మేజర్ ఇంప్లికేషన్స్ వస్తాయి.
మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు, క్యాన్సర్ అంటే వంశపారంపర్యంగానే వచ్చే డిసీజ్ అని చెప్పి బ్రెస్ట్లో గడ్డలున్న వాటిని చూయించుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేయడము లేదా ఫాల్స్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అంటే మా ఇంట్లో ఎవరికి లేదు కదా, నాకు రాదు కదా అని. రాదు కదా. సో ఆ పని చేయొద్దు. ఇంట్లో లేకుండా కూడా మెజారిటీ వాళ్ళకి ఇంట్లో లేకుండానే వస్తాయి, ఒక 5% కేసెస్లో. అందులో కూడా డిగ్రీ ఆఫ్ రిలేషన్స్ చూస్తాం మేము. అంటే మన అమ్మ నాన్న, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేదా పిల్లలు, వీళ్ళు ఫస్ట్ డిగ్రీ అవుతారు అనమాట. సెకండ్ డిగ్రీ అంటే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, బాబాయ్ పిన్ని, మేనత్త మేనమామ, వీళ్ళు సెకండ్ డిగ్రీ రిలేషన్స్ అవుతారు. ఇలా మన రక్త సంబంధికుల్లో కూడా డిస్టెన్స్ పెరిగే కొందికి వాళ్ళ నుంచి క్యాన్సర్ మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఏజ్ ఎట్ డయాగ్నోసిస్, యంగ్ ఫ్యామిలీలో ఎవరైనా డయాగ్నోస్ అయితే, సో దట్ కెన్ బి అ జెనెటిక్ రిలేటెడ్ అని చెప్పి ఫస్ట్ పేషెంట్కి జెనెటిక్ టెస్ట్ ఆఫర్ చేసి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫర్ చేస్తాం. ఓకే. సో 2 things, జెనెటిక్ ఇంప్లికేషన్ ఉంది అంటే ఉన్న వాళ్ళందరికీ వస్తుందని కాదు, లేదు అంటే లేని వాళ్ళకి రాదని కాదు, వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. ఇంకా చాలామంది పబ్లిక్లో ఏమనుకుంటారంటే వైరింగ్ ఉన్న ఇన్నర్స్ వేసుకోవడం, డియోడ్రెంట్స్ వాడడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటారు. దీస్ ఆర్ నథింగ్ బట్ మిత్స్ అనే చెప్పాలండి. దెర్ ఈస్ జీరో ఎవిడెన్స్ వాట్స్ ఎవర్. వైర్డ్ ఇన్నర్ గార్మెంట్స్ వేసుకున్నా, టైట్ ఇన్నర్ గార్మెంట్స్ వేసుకున్నా, డియోడరెంట్స్ వాడినా, వాటి వల్ల ఎక్కడ కూడా ఎందులోనూ ప్రూవెన్ డేటా అయితే లేదు. ఫియర్ మాంగరింగ్కి, సెన్సేషన్కి మధ్య సోషల్ మీడియాలో పాపులరైజ్ అవుతూ ఉన్నాయే తప్ప దెర్ ఈస్ నో రియల్ ప్రూవెన్ ఎవిడెన్స్. IARC అని ఒక ఆర్గనైజేషన్ మనకి ప్రూవెన్ కార్సినోజన్స్ లిస్ట్ ఇస్తుంది. సో ఆ కార్సినోజన్స్ లిస్ట్లో ఉన్నవి ఖచ్చితంగా ప్రూవ్ అయినాయి వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని, లైక్ టొబాకో, లైక్ ఆల్కహాల్. అలానే వైర్డ్ ఇన్నర్ గార్మెంట్స్ కానీ, టైట్ ఇన్నర్ గార్మెంట్స్ కానీ, డియోడరెంట్స్ కానీ, డియోడరెంట్స్లో నార్మల్ కమర్షియల్ యూజ్లో వాడే డియోడరెంట్స్లో ఉండే మెటీరియల్స్ కానీ ప్రూవెన్ అని అయితే ఎక్కడా లేదు. బట్ కొన్ని డియోడరెంట్స్లో ఉంటున్నాయి అని చెప్పి ఫియర్ మాంగరింగ్ చేసి ప్రచారం కూడా జరుగుతుంది. దట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ వెల్ కన్జ్యూమింగ్ సచ్ ఇన్ఫర్మేషన్. సార్, పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయా? గుడ్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ చెప్పాలంటే అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా తగ్గుతుంది. ప్రూవెన్ బెనిఫిట్ ఉంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుందని. ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ద నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఈస్ట్రోజన్ సైకిల్స్ ఇన్ ఏ ఉమెన్స్ లైఫ్ టైమ్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో పాలు ఇచ్చేటప్పుడు నెలసరి ఆగిపోతుంది, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నెలసరి ఆగిపోతుంది. సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫైబుల్, అన్మాడిఫైబుల్ అని చూసుకున్నప్పుడు నెలసరి ఎర్లీగా స్టార్ట్ అవ్వడము, లేట్గా ఎండ్ అవ్వడము, పిల్లలు లేకపోవడము, పాలు ఇవ్వకపోవడం, అప్పుడు నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎ ఉమెన్ హ్యాస్ ఇన్ హర్ లైఫ్ టైం ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఆ హార్మోనల్ యాక్షన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ జరుగుతుందో అన్ని రోజులు కూడా లాక్టేషనల్ ఎమినోరియా ఉంటుంది కాబట్టి అన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గుతాయి కదా, సో రిస్క్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఓకే సార్, ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా, లేదంటే డౌట్ వచ్చినప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? సో ఉందా లేదా అన్న డౌట్ వస్తే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, ఉందా లేదా అని డౌట్ ఎలా వస్తుంది, సెల్ఫ్గా చూసుకున్నప్పుడు తెలిస్తే డౌట్ వస్తుంది. అప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. సో డాక్టర్ ఏం చేస్తారు, 3 things we do. ఫస్ట్ థింగ్ ఈజ్ కాల్డ్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. డాక్టర్ బ్రెస్ట్ని కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తారు. బ్రెస్ట్ని, ఆర్మ్పిట్ని, 2 side బ్రెస్ట్ని, ఆర్మ్పిట్ని ఎగ్జామిన్ చేస్తారు. దాని తర్వాత ఆవిడ ఏజ్ని బట్టి, బ్రెస్ట్ డెన్సిటీని బట్టి ఇదర్ అల్ట్రాసౌండ్ ఆర్ మ్యామోగ్రఫీ పరీక్షను అడ్వైస్ చేస్తారు. ఓకే. అండ్ ఆ టెస్ట్ రిజల్ట్స్ని బట్టి అవసరమైతే బయాప్సీ పరీక్ష కూడా అడ్వైస్ చేస్తాము. సో ఈ మూడింటిని కలిపి ట్రిపుల్ అసెస్మెంట్ అనే అంటాం. విత్ ట్రిపుల్ అసెస్మెంట్ 99% కాన్ఫిడెన్స్తో చెప్పొచ్చు ఆ గడ్డ క్యాన్సరా కాదా అని. అలా కాకుండా ఉత్తినే చేతితో చూసి చెప్పడము అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు. ఉత్తిగా ఒక స్కాన్ చూసి రిపోర్ట్ మీరు ఫోన్లో పంపిస్తే దాన్ని డాక్టర్ చూసి చెప్పడము కరెక్ట్ అవ్వదు. డైరెక్ట్గా ప్రతి గడ్డని బయాప్సీ కూడా చెయ్యము. సో ట్రిపుల్ అసెస్మెంట్ యాజ్ డిసైడెడ్ బై ద క్లినిషియన్. ఓకే సార్, స్టేజ్ 1లోనే మనం ఇది క్యాన్సర్ని గుర్తిస్తే దాన్ని క్యూర్ చేయొచ్చా? తప్పకుండా అండి. వన్ ఆఫ్ ద వెరీ క్యూరబుల్ డిసీజెస్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్. స్టేజ్ 1లో క్యూర్ రేట్స్ 95% వరకు రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అదొక సింగిల్ డిసీజ్ కాదు. దాన్ని మనం 4 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. హార్మోన్ పాజిటివ్, HER2 పాజిటివ్, ట్రిపుల్ నెగిటివ్ అండ్ ట్రిపుల్ పాజిటివ్ అని. సో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క స్టేజ్కి క్యూర్ రేట్స్ ఉంటాయి. సో స్టేజ్ 1లో గుర్తించిన వాటికి, హార్మోన్ పాజిటివ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వాటికి క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఆల్మోస్ట్ ఇన్ ద రేంజెస్ ఆఫ్ 95%. సార్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో బ్రెస్ట్ మొత్తం తీసేస్తారా?
నాట్ నెసెసరీలీ అండి. అది ఓల్డెన్ డేస్‌లో బ్రెస్ట్ మొత్తం కంప్లీట్‌గా రిమూవ్ చేసేయడం ఆనవాయితీగా ఉండేది. కాకపోతే విత్ ఇంక్రీజింగ్ బాడీ ఆఫ్ ఎవిడెన్స్ రీసెంట్ స్టడీస్ అన్నీ చూసుకున్న తర్వాత బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ విత్ రేడియేషన్ ఈజ్ ఈక్వలెంట్ టు కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్. సో ఇప్పుడు కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ అనేది చాలా రేర్‌గా జరిగే సర్జరీ. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ అనేది చాలా రేర్‌గానే జరుగుతుంది. ఓకే. 2, 3 కామన్ సినారియోస్ చెప్తే, ఒకటి పేషెంట్ చాలా లేట్‌గా రావడము, స్కిన్ ఇన్వాల్వ్ అయిపోయి, పైన బ్రెస్ట్ పైన చర్మం కూడా ఇన్వాల్వ్ అయిపోయి చాలా లేట్ స్టేజ్‌లో రావడము, బ్రెస్ట్‌లో 2, 3 చోట్ల గడ్డలు ఉండడం, అంటే మెటాక్రోనస్ అంటే మల్టీసెంట్రిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఆ మల్టీసెంట్రిక్‌గా డిసీజ్ అన్ని చోట్ల 2, 3 చోట్ల ఉండడం బ్రెస్ట్‌లో. ఓకే. లేకపోతే ఏదైనా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండి వాళ్ళకి టోటల్ మాస్టెక్టమీ చేస్తే ఇంకా ఫ్యూచర్ రిస్క్ తక్కువ ఉంటుంది అని తెలిసిన వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ అడ్వైస్ చేస్తాము. ఓకే. అదర్వైజ్ ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్తో కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ అనేది అరుదుగానే జరుగుతుంది. ఎక్కడైతే క్యాన్సర్ ప్రాబ్లం ఉందో దాన్ని యాక్యురేట్గా ఇమేజింగ్లో తెలుసుకొని దాన్ని ఒకవేళ ముందే కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తే, కొన్ని కేసెస్లో సర్జరీ కన్నా ముందు కూడా కీమోథెరపీ ఇస్తాం. ముందే కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తే దాని దగ్గర మార్కర్స్ పెట్టుకొని ఎగ్జాక్ట్గా ఆ ఏరియాని టార్గెట్ చేసి కొంత వాల్యూమ్ను మాత్రమే తీసి ఆ వాల్యూమ్ని కూడా పక్క నుంచి మనం ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ వాడుకొని నార్మల్ అపియరెన్స్ మెజారిటీ కేసెస్లో ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. అండ్ ఈవెన్ కంప్లీట్ బ్రెస్ట్ రిమూవ్ చేసినా సరే మళ్ళీ బ్రెస్ట్ని పునర్నిర్మాణం చేయడం, సో హోల్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ కామన్లీ డన్ నవ్ డేస్. ఓకే. సరే, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎన్ని స్టేజెస్ ఉంటుంది? సో బ్రాడ్గా చెప్పాలి అంటే 4 స్టేజెస్ ఉంటాయండి. మొదటి స్టేజ్ వచ్చేసి చాలా చిన్న గడ్డ, 2 సెంటీమీటర్ల కన్నా చిన్న గడ్డ బ్రెస్ట్లో మాత్రమే ఉంది అంటే దాన్ని ఒక చోట మాత్రమే ఉంది, స్టేజ్ 1 డిసీజ్. రెండో స్టేజ్ అంటే జనరల్గా అంటే చాలా ఫైన్ లైన్స్ ఉంటే ఈ స్టేజింగ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. జనరల్ పబ్లిక్ అవగాహన కోసం చెప్తున్నాను బ్రాడ్గా. స్టేజ్ 1 అంటే చిన్న గడ్డ, 2 సెంటీమీటర్ల కన్నా చిన్న గడ్డ బ్రెస్ట్లో ఒక చోట ఉండడము. స్టేజ్ 2 అంటే ఆ గడ్డ సైజ్ కొంచెం పెద్దగా ఉండడము, ఒక 5 సెంటీమీటర్ల వరకు ఉండడము, అండ్ చంకలో 1 లేదా 1 లింఫ్ నోడ్ అలా ఉండడము. మూడో స్టేజ్ అంటే చంకలో ఎక్కువ లింఫ్ నోడ్స్ ఉండడం కానీ, లేకపోతే గడ్డ సైజ్ 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నా కానీ మూడో స్టేజ్ అవుతుంది. నాలుగో స్టేజ్ అంటే మూడో స్టేజ్లో ఇంకొకటి ఏంటంటే గడ్డ సైజ్ ఎక్కువ ఉండడమే కాకుండా స్కిన్కి స్ప్రెడ్ అయినా, లోపల ఛాతీ గోడకి స్ప్రెడ్ అయినా సరే, చంకలో లింఫ్ నోడ్స్ ఎక్కువ ఉన్నా సరే అది మూడో స్టేజ్లో కూడా ఆఖరి భాగానికి వస్తుంది. నాలుగో స్టేజ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ వేరే ఏదైనా అవయవానికి, లైక్ కామన్గా బోన్స్, లంగ్స్, లివర్ ఇలాంటి ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు నాలుగో స్టేజ్ అంటాం. సో స్టేజ్లు 1, 2, 3, 4 ఉన్నా కానీ క్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఎవర్, ఈవెన్ ఇన్ స్టేజ్ 4 డిసీజ్, ఈవెన్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ హాస్ స్ప్రెడ్ టు లివర్ ఆర్ బోన్స్. నెంబర్ ఆఫ్ మెటాస్టసిస్ చూస్తాం. ఆలిగోమెటాస్టాటిక్ డిసీజ్ అని కేటగరైజ్ చేసుకొని అందరూ స్టేజ్ 4ని కూడా ట్రీట్మెంట్ చేయలేమని చెప్పడానికి లేదండి. సో స్టేజెస్ ఆర్ నెంబర్స్ విచ్ గివ్ ఐడియా ఫర్ అస్ టు ప్లాన్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో ఒక ఐడియా పేషెంట్ అవుట్కమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి, అంతేగాని మీది స్టేజ్ 4 డిసీజ్ అని స్టిగ్మటైజ్ చేయడానికి అయితే కాదు. సార్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్? అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు వన్ బిగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్, బ్రెస్ట్ క్యాన్సర్ సింగిల్ డిసీజ్ కాదు, దాన్ని మన ఐహెచ్సి చేసి మాలిక్యులర్ సబ్ టైప్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. సో ఆ మాలిక్యులర్ సబ్ టైప్స్కి అనుగుణంగా ట్రీట్ చేయడం అనేది బిగ్గెస్ట్ అడ్వాన్స్మెంట్. సెకండ్ అడ్వాన్స్మెంట్ వచ్చేసి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, అంటే మొత్తం రొమ్ము తీసేయకుండా కొంత పార్ట్ వరకే రిమూవ్ చేసేసి ఆవిడకి సోషల్లీ కూడా డిమోరలైజ్ అవ్వకుండా పేషెంట్ని ఉంచేలాగా ట్రీట్మెంట్ ఇవ్వగలగడం. మూడో అడ్వాన్స్మెంట్ న్యూయర్ టెక్నిక్స్ ఆఫ్ రేడియేషన్ అవన్నీ వచ్చాయి. అండ్ నాలుగోది ఇందాక నేను మాలిక్యులర్ సబ్ టైప్స్ అన్నాను కదా, ఆ మాలిక్యులర్ సబ్ టైప్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాన్స్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఈవెన్ ఇంతకు ముందంటే ఇమ్యూనోథెరపీ ఇంకా సర్జరీకి పనికిరారు, ట్రీట్మెంట్ ఏం చేయలేము, పాలియేటివ్ పేషెంట్స్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ క్యూరేటివ్ పేషెంట్స్లో కూడా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ సర్జరీ కన్నా ముందుగానే ఇచ్చే అవకాశం వచ్చింది. టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, HER2 పాజిటివ్, HER2 అనే ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్లో మ్యూటేషన్ కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కొంతమందికి, వాళ్ళకి
టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేసి వాటిని మాత్రమే చంపేసే మెడిసిన్స్ చాలా కొత్తవి వచ్చాయి. అండ్ వాటిలో కొన్ని మెడిసిన్స్ అయితే ఈవెన్ సూది కూడా పెట్టకుండా కేవలం స్కిన్కి మన సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే మెడిసిన్స్ కూడా వచ్చాయి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే చాలా 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 ఎవాల్వ్ అయ్యాయి. అందుకే బ్లాంకెట్గా ఇద్దరు పేషెంట్స్కి సేమ్ ట్రీట్మెంట్ ఎవరూ చెప్పలేకపోతున్నారు. సో ప్రతి పేషెంట్కి టైలర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్సే ఇవ్వాలి. ఓకే. ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మూలంగానే ఇద్దరికి కూడా సేమ్ ట్రీట్మెంట్ జరగదన్నమాట. ఎవరికి పర్సనలైజ్ చేసి వాళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ పక్కనే ఉన్నా సరే ఓపీడీలో పక్కనే కూర్చుంటారు కదా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు. జనరల్గా అప్పుడప్పుడు వచ్చి అడుగుతారనమాట, సార్ నేను బయట కూర్చుని ఆవిడతో మాట్లాడాను, ఆవిడకి ముందు కీమోథెరపీ ఇచ్చారంటే నాకు ఎందుకు ముందు సర్జరీ చేశారు, లేదా ఆవిడకి 17 సంవత్సరం అంతా ఇంజెక్షన్స్ ఇస్తున్నారంట కదా, నాకెందుకు 8 ఇంజెక్షన్లతో ఆపేశారు, కంపేర్ చేసుకుంటూ అడుగుతూ ఉంటారు. సో ఇన్ దిస్ డే అండ్ ఏజ్ ట్రీట్మెంట్ ఈజ్ పర్సనలైజ్డ్. ఒకళ్ళకి సూటబుల్ అయిన ట్రీట్మెంట్ అందరికీ అదే ఇస్తామని కాదు. క్యాన్సర్ ఈజ్ ఎ వెరీ హెటరోజినస్ డిసీజ్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెటరోజినస్ డిసీజ్. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ రావడం వల్ల ఎవరికి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ మినిమైజ్ చేసుకుంటూ సర్వైవల్ పెంచుకుంటూ ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. సరే, బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇంకొక 2 అపోహలు కనపడుతున్నాయి మీ క్వశ్చన్లో నాకు. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత అన్నారు కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత అనలేదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టేక్ ఇన్ ప్రొవైడింగ్ క్యూర్. ఓకే, క్యూరబుల్ స్టేజ్లో ఉంటే 80% వరకు క్యూర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ మూలంగానే వస్తుంది. కానీ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఉంటాయి. వీటన్నిటినీ కలిపి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అని చెప్తామన్నమాట. సో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ డిసీజ్ రిటర్న్ వస్తుందా అన్నదానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయండి. అది ఏమన్నా జన్యుపరంగా వచ్చిన క్యాన్సరా, లేదంటే వచ్చినప్పుడు మనం డయాగ్నోస్ చేసినప్పుడు స్టేజ్ ఎంత ఉంది, అండ్ డిసీజ్ బయాలజీ, ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఏ గ్రేడ్ ఆఫ్ డిసీజ్ అది, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని పేషెంట్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మేము ఫాలో అప్ అని చెప్తాం. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు రావద్దు, ఇంకేం అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పలేము. సో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అనుగుణంగా వాళ్ళకి ఫాలో అప్ పీరియడ్ అనేది చెప్తామన్నమాట. ఒక 2 సంవత్సరాల పాటు 3 నెలలకు ఒకసారి రండి, తర్వాత 6 నెలలకు ఒకసారి రండి అని. అలా చెప్తున్నాము అంటేనే ఈ క్యాన్సర్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎర్లీగా గుర్తిద్దామని. సో అది యూనివర్సల్గా అందరికీ రిటర్న్ వస్తుందా అంటే కాదండి. స్టేజ్ 1లో 100-95 మందికి రాదు, ఒక 5గురికి మాత్రమే వస్తుంది. మనం ఎలా ఆలోచించాలంటే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కానీ తీసుకున్న తర్వాత కానీ రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవ్వకుండానే మెజారిటీ ఆఫ్ ద టైం ఇంటికి వస్తాం. అయ్యే పర్సంటేజ్లో మనం ఉంటామా, అవ్వని పర్సంటేజ్లో ఉంటామంటే అవ్వని పర్సంటేజ్లోనే ఉంటాం. సో స్టేజ్ 1లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే 95% ఛాన్స్ మీకు రాదు. స్టేజ్ 2లో ఇంకొంచెం తక్కువ, స్టేజ్ 3లో ఇంకొంచెం తక్కువ, అలా అన్నమాట. సరే, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది కదా ఫస్ట్. సో అసలు ఎందుకు వస్తుంది క్వశ్చన్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొన్నిటిని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం. వాటిలో ఫస్ట్ థింగ్ ఏజ్, పెరుగుతున్న వయస్సు, దాన్ని మనం ఏం చేయలేము. 2 ఫ్యామిలీ హిస్టరీ, దాన్ని మనం ఏం మార్చలేము. నెలసరి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దాన్ని కూడా మార్చలేము. సో మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్కి వస్తే మోస్ట్ కామన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి మన దాంట్లో అంటే ఒబెసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఖచ్చితంగా పెరుగుతుంది. మెకానిజం ఏంటి, మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరిగినప్పుడు ఫ్యాట్లో కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి పెరిఫెరల్ అరోమటైజేషన్తో. దాని ద్వారా కూడా బ్రెస్ట్ టిష్యూ స్టిమ్యులేట్ అయ్యి దాని ద్వారా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో ఒబెసిటీ తగ్గించుకోవాలి, డైలీ గుడ్ డైట్ ఫాలో అయ్యి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ని అవాయిడ్ చేయకుండా ఉండడము, వర్క్ రిలేటెడ్ కానీ లేకపోతే బ్యూటీ రిలేటెడ్ కానీ ఆలోచించి బ్రెస్ట్ ఫీడింగ్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అది చేయకుండా ఉండడము, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము. ఐ వుడెంట్ కాల్ ఇప్పుడు మగవాళ్ళే స్మోక్ చేయాలి, ఆడవాళ్ళు ఎందుకు స్మోక్ చేయకూడదు, మేము కూడా చేస్తామనేది ఎంపవర్మెంట్ కాదు. ఇట్స్ ఎ మిస్టేక్, ఇట్ షుడ్ నాట్ బి డన్. ఓకే, సో ఇవి స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నా సరే ప్రస్తుతం మనం మొత్తం వాతావరణాన్ని కంట్రోల్ చేయలేం కాబట్టి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తొందరగా గుర్తించడం. అదెలా అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద
మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏ ఉమెన్ కెన్ డెవలప్ ఇన్ హర్ లైఫ్ టైం. సెల్ఫ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా అంటే ఈ ఫ్లాట్ ఆఫ్ ఫింగర్స్, 3 వేళ్ల ఫ్లాట్ ఆఫ్ ఫింగర్స్తో మొదలు పెట్టుకొని బ్రెస్ట్ సెంటర్ నుంచి పెరిఫెరీ భాగానికి చేసుకుంటూ ఒక క్లాక్ డయల్ చేసినట్టు, ఇలా 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock ఇలా కంప్లీట్ బ్రెస్ట్ అంతా ఎగ్జామిన్ చేసుకుని, ఇక్కడ కామన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాష్రూమ్లో స్నానం చేశాక మిర్రర్ ముందు నుంచుని, కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నెలకి ఒక డే ఫిక్స్ చేసుకోవాలి. నెలసరి ఆగక ముందు వాళ్ళైతే పీరియడ్స్ అయిపోయిన నుంచి 3 రోజు 4 రోజు బ్రెస్ట్ లీస్ట్ టెండర్గా ఉంటాయి, లంపీనెస్ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు చూసుకోవాలి. నెలసరి ఆగిపోయిన వాళ్ళు అనుకోండి, ప్రతి నెల మొదటి ఆదివారము మొదటి సోమవారం ఏదో ఒక రోజు వాళ్ళకి కన్వీనియంట్ అయింది, నెలకు ఒకసారి ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్లో మీకు చాలా వీడియో ట్యూటోరియల్స్ దొరుకుతాయి దీని గురించి, అది నేర్చుకోవడము. అండ్ అందులో ఏమాత్రం డిఫరెన్స్ తెలిసిన, మరి నాకు డిఫరెన్స్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఒక 3-4 months రెగ్యులర్గా చేసుకుంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీ నార్మల్ బాడీ ఎలా ఫీల్ అవుతుందో మీకు అర్థమవుతుంది. సో ఆ తర్వాత ఏదన్నా చేంజ్ అనిపించినప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. సో మోర్ దాన్ ఎనీ స్క్రీనింగ్ టెస్ట్, మోర్ దాన్ ఎనీ మెడిసిన్, మోర్ దాన్ ఎనీ అడ్వాన్స్డ్ టెస్ట్లు, ప్రివెంటివ్ హెల్త్ చెకప్, వాటన్నిటికన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పరంగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ టూల్. సార్, బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో దోస్ ఆర్ ద ట్రూ క్యాన్సర్ వారియర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ట్రీట్మెంట్ అంతా అయిపోయి మళ్ళీ నార్మల్ జీవితంలోకి రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళే ట్రూ వారియర్స్ అనమాట. సో మా పరంగా మేము ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు శాయశక్తులో ప్రయత్నించేది ఏంటంటే, ఆ పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తన సేమ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోగలగడం. అలా వెళ్ళిపోవడానికి అవసరమైన హెల్ప్స్ అన్నీ చేయడానికి ఇంటిగ్రేట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాము. సో వన్స్ ఈ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పేషెంట్ని, నేను క్యాన్సర్ పేషెంట్ని, నేను ఇది చేయగలనా అది చేయగలనా అనే అపోహలు పెట్టుకోకుండా మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ రోజువారీ దినచర్య, ఇప్పుడు ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ సంవత్సరం ముందు ఏదైతే దినచర్య చేసేవాళ్ళో వాటిలోకి వెళ్ళిపోవాలి. దే షుడ్ బి అగైన్ ప్రొడక్టివ్ సిటిజన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. మూవ్ ఆన్ అయిపోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇగ్నోర్ చేయకూడదు. ఏమన్నా కొత్త చేంజ్ బాడీలో కనిపిస్తే వెంటనే మీ డాక్టర్కి వెళ్ళి రిపోర్ట్ చేసేయాలి. ఓకే. అండ్ దాంతోపాటు యూ హ్యావ్ బీన్ త్రూ ఎ లాట్. సో ఇది వేరే పేషెంట్స్కి చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. మేము బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్షిప్ ప్రోగ్రామ్స్ అని పెడతాం. అంటే ఎవరైతే పేషెంట్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని మెజారిటీ క్యూర్ అయిపోయి చాలా సంవత్సరాలు హ్యాపీగా ఆనందంగా ఉంటారు, వాళ్ళకి ముందే ఒక పర్మిషన్ తీసుకుంటాను నేను. ఎవరైనా పేషెంట్ డయాగ్నోసిస్ అవ్వగానే భయపడుతూ ఉంటే మీ నెంబర్ ఇవ్వచ్చా, మీతో మాట్లాడచ్చా అని. సో చాలామంది అవును హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో సర్వైవర్షిప్ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటే ఏంటంటే, కొత్తగా డయాగ్నోస్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ పానిక్ అవుతూ ఉంటారు. ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ వస్తే భయపడిన మనిషి అంటూ ఉండరు కదా. సో ఆ భయపడుతున్న క్రమంలో డాక్టర్ చెప్పేదానికన్నా కూడా ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక పేషెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది, ఇది ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇలా మేనేజ్ చేసుకున్నాను నేను అని, అప్పుడు చాలా ధైర్యం వస్తుంది, వాళ్ళు మోటివేట్ చేస్తారు. సో 4 things. ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిగ్మా పెట్టుకుని, నేను క్యాన్సర్ పేషెంట్ని అనే స్టిగ్మా పెట్టుకుని దూరంగా బతకకుండా జనరల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ గెటింగ్ క్యూర్డ్. 2, ఏమైనా కొత్త చేంజెస్ వస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే. 3, మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రివెంటివ్ మెజర్స్ని గురించిన అవగాహన కల్పిస్తూ ఉంటే అంతకన్నా మీరు అంబాసిడర్స్ ఆఫ్ హెల్త్ లాగా పనిచేస్తారు అనమాట, అందరికీ హెల్ప్ అవుతుంది. 4, సర్వైవర్షిప్ ప్రోగ్రామ్స్లో వీలైతే పాల్గొనండి. అది మీకు మోటివేషన్గా ఉంటుంది, ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ఈ 4 పాయింట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి పబ్లిక్లో ఉన్న అపోహలు తొలగించారు, అలాగే అవేర్నెస్ కల్పించారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.